ఇటీవల కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. 2 రోజులుగా కురుస్తున్న వానల తీవ్రత మంగళవారం రాత్రి నుంచి మరింత పెరిగింది. బుధవారం మధ్యాహ్నం వరకు ఆగకుండా కురిసింది. దీనితో జనజీవనం అతలాకుతలమైంది. వరద పోటెత్తి రహదారులు కోతకు గురై రాకపోకలు స్తంభించాయి. వాగు వంకలు పోటెత్తాయి. దీనితో పదుల కొద్దీ గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. పలుచోట్ల వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి. పొంగి పొర్లుతున్న వాగులు వంకలు దాటొద్దని ఎంత చెబుతున్నా వాహనదారులు వినడం లేదు. నారింజవాగు దాటపోతూ కొట్టుకుపోయిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లి వద్ద ద్విచక్ర వాహనంపై వాగు దాటుతూ 2 వ్యక్తులు నీటిలో కొట్టుకుపోయారు. వరద ఉధృతికి కొట్టుకుపోతున్న ఆ వ్యక్తి చెట్ల కొమ్మలు పట్టుకొని ప్రాణాలు కాపాడుకోక మరో వ్యక్తి నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. కాగా నీటిలో గల్లంతైన వ్యక్తులు కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా మైలూరుకు చెందిన ఇస్మాయిల్ షాకీర్లుగా అధికారులు గుర్తించారు. వ్యక్తి గల్లంతైన నారింజవాగును జహీరాబాద్ తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ మహేందర్ రెడ్డి సందర్శించి వాగు వద్ద రాకపోకలు నిలిపివేశారు. మరోవైపు కోహీర్, జహీరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిస్తే నారింజవాగు పొంగి రాకపోకలకు కష్టంగా మారుతుందని వంతెన నిర్మించాలని బుచినెల్లి వాసులు కోరుతున్నారు. పొంగుతున్న వాగుల దగ్గర ఎటువంటి సాహసానికి పూనుకోవద్దని మనం కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.